నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. సో, ఈరోజు మనం మాట్లాడకపోయే ఒక సమస్య చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అరికాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లొస్తున్నాయి. అసలెందుకొస్తుంటాయి? ఇవి ఎన్ని మందులు తీసుకున్నా తగ్గవు. అసలివి ఎందుకొస్తున్నాయి మాకు అనేది. జనరల్‌గా ఇలాంటి సమస్యలు మనం చూసేది ఆఫ్టర్ మిడిల్ ఏజ్ అంటే అరౌండ్ 50 ఇయర్స్ ఏజ్ నుంచి మనం ఈ సమస్యలు చూస్తూ ఉంటాం. అసలు ఈ అరికాళ్ళల్లో మంటలు రావడానికి రీజన్ ఏంటి? కామన్ రీజన్స్ చూసుకుంటే బి12 డెఫిషియన్సీ లేదా వాళ్ళలో ఆహ్, ఈ కాల్షియం డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ ఇంకొకటి ఆడవాళ్ళలో అయితే గనక వాళ్ళు హీల్స్ ఎక్కువ వాడితే గనక చెప్పుల్లో శాండిల్స్ ఎక్కువ హై హీల్స్ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆహ్, ఆ కాలు యాంగిల్ అనేది డిఫరెంట్ అయ్యి ఆ లోపల ఉన్న ఫేషియా అనేది ఉంటుంది. ఈ అంటే ఈ బోన్స్‌ని కనెక్ట్ చేసే టిష్యూ. ఈ టిష్యూ అనేది కొంచెం లాగడం అవుతుంది కాబట్టి అక్కడ దాని చుట్టూ వాపు, ఇన్‌ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లాంటార్ ఫెసైటిస్ అంటాం దీన్ని. ఈ ప్లాంటార్ ఫెసైటిస్ వల్ల గూడా ఈ అరికాళ్ళనేది వాళ్ళకి తిమ్మిరిలాగా, మంటల్లాగా నొప్పి వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇంకా అదర్ రీజన్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, రక్తహీనత అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ తక్కువున్నా, లేదంటే డయాబెటిక్ న్యూరోపతి అండ్ డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు తిమ్మిర్లనేది కనిపిస్తుంటే, ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతిలో మంటలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాళ్ళ కింద బొగ్గులేసినట్లుగా ఫీల్ అవుతుంటారు చాలామంది పేషెంట్స్. సో, ఇలాంటి సమస్యలు గనక ఉన్నప్పుడు అది ఎందువల్ల వస్తుందో, ఏ కాజ్ వల్ల వచ్చిందనేది ఐడెంటిఫై చేసి, ఆ కాజ్‌ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మీకున్న న్యూరోపతిని తగ్గించుకొని, మీకు మీ అంటే మీ తిమ్మిర్లు, మంటల నుంచి మీరు శాశ్వత పరిష్కారం తెచ్చుకోవచ్చు. సో, ఇలాంటి సమస్యలు కనుక ఉంటే రూట్ కాజ్ అనాలిసిస్ చేసి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం అనే మెడిసిన్స్ ద్వారా మీకున్న రూట్ కాజ్ డిసీజ్‌కి మందులిచ్చి, ఆ ప్రాబ్లమ్ నుంచి మిమ్మల్ని బయటకి తీసుకొని రావచ్చు. సో, అరికాళ్ళలో మంటలనేది ఇప్పుడు డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌లో ఎందుకొస్తుంది? లేదా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయనుకోండి కాళ్ళల్లో. దానివల్ల గూడా అరికాళ్ళ మంటలు రావచ్చు. అసలెందుకొస్తాయి అంటే, ఈ న్యూరోపతి వల్ల వాళ్ళకి రక్త సరఫరా బ్లడ్‌లో ఆ కాళ్ళకి సర్క్యులేషన్ అనేది తక్కువైపోయి, ఆ కింద హీట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు బి12 డెఫిషియన్సీ అని చెప్పుకున్నాం ఇందాక. సో, బి12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఏం ఫుడ్ తినాలి? అంటే జనరల్ నాన్ వెజిటేరియన్‌లో బి12 అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేదా మామిడి జీడి పౌడర్‌లో కూడా మనకి ఈ బి12 అనేది దొరుకుతూ ఉంటుంది. సో, వీళ్ళు ఇలాంటి ఫుడ్ మీట్ అండ్ ఇలాంటి హెర్బల్ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. లేదా బి12 సప్లిమెంటేషన్ చేసుకోవాలి. దానికి బి12 పరీక్ష అనేది చేసుకొని అది సప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కూడా వాళ్ళకి కాళ్ళలో రక్త సరఫరా అనేది తగ్గిపోయి తద్వారా వాళ్ళకి కాళ్ళ తిమ్మిర్లు, మంటలనేది రావచ్చు. సో, ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ అరికాళ్ళ తిమ్మిర్లు, మంటలొస్తాయి. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్‌లో ఆ కాళ్ళ వరకు వాళ్ళకి బ్లడ్ సప్లై సరిపోదు. ఆ ప్రెషర్ అనేది సరిపోక వాళ్ళకి తిమ్మిర్లు, మంటలనేది రావచ్చు అరికాళ్ళలో. జనరల్‌గా ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు కామన్‌గా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ పడుకునే ముందు కొంచెం కాళ్ళు బాగా క్లీన్ చేసుకొని, దానికి నువ్వుల నూనె కానివ్వండి, లేకపోతే ఆవ నూనె కానీ రాసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, అరికాళ్ళకి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఒక టిన్ కానివ్వండి, మనం మామూలుగా క్యాన్స్ ఉంటాయి కదా! ఈ క్యాన్ మీద పాదం పెట్టి, ఆ పాదంని ఇలా రబ్ చేయడం. సో, దీనివల్ల కూడా వాళ్ళకి ఆహ్, ఆ నరాలనేది యాక్టివేట్ అవుతాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, జనరల్‌గా చాలా మందికేంటంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, లేకపోతే వాళ్ళకి రక్తహీనత ఉంది, బ్లడ్ లాస్ ఉంది. వాళ్ళకి ఫీమేల్ అయితే ఈ ఎక్కువ హెవీ పీరియడ్స్ వల్ల బ్లడ్ లాస్ అయ్యి, దానివల్ల గూడా వాళ్ళకి తిమ్మిర్లు, మంటలనేది రావచ్చు. సో, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐరన్ సప్లిమెంట్ చేసుకోవాలి. లేకపోతే ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఆహ్, స్ప్రౌట్స్ ఎక్కువ తినాలి. మీట్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్ తినాలి. సో, ఇలాంటి ఫుడ్‌తో పాటు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. డీహైడ్రేషన్ ఉన్నా కూడా మంటలు రావచ్చు. సో, ఇలాంటివి తీసుకుంటూ వాళ్ళు కొంతవరకు కాళ్ళకి మసాజ్ చేసుకోవాలి. అంటే పాదంకి ఈ మన పాదం వేళ్ళ కింద కొంత ఇలా రౌండ్ మోషన్స్‌లో దాన్ని మసాజ్ చేసుకుంటూ హీల్ నుంచి వేళ్ళ వరకు గట్టిగా ఇట్లా లాగి, ఆ వేళ్ళని లాగి మసాజ్ చేసుకుంటే గూడా మీకక్కడ నరాలనేది రియాక్టివేట్ అవుతాయి. సో, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ మీరు మీ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇలాంటి మందులు డాక్టర్ కేర్ హాస్పిటల్‌లో మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి